ఇవాళ వార్తలేంట్రా మహేష్, క్యాసెట్ మొదలెట్టు. అంటే ఇక్కడ నాకు అనుకున్నాను ఇందాక నేను లేచిన తర్వాత మా హీరోయిన్ ఏదో షూటింగ్ నుండి మిస్ అయిందని చెప్పి, కానీ నా హీరోయిన్ వచ్చింది ఇక్కడికి, నా లైఫ్ టైం హీరోయిన్ మై వైఫ్. ఫ్రెండ్స్, ఇక్కడ తేజ్ అన్న దాంట్లో లైఫ్ లైన్ అంటే కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడేది, సింపుల్ గా చెప్పాలంటే దిక్కు. ద మాన్సూన్ రెయిన్స్ ఆర్ ది లైఫ్ లైన్ ఆఫ్ ఇండియన్ అగ్రికల్చర్, సపోర్టింగ్ మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్ అక్రాస్ ది కంట్రీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి మీరు చాలా చాలా పెద్ద అసెట్. ఇది ఇక్కడ అసెట్ అంటే ఆస్తి. ల్యాండ్ ఈజ్ ఎ వాల్యుబుల్ అసెట్. చేసి వాళ్ళు ఫస్ట్ నుంచి మార్కెట్ కాదు ఇది కాదు, ఒక సినిమా చేయాలంటే కంటెంట్ని బ్యాకప్ చేయాలి అని ఒక ఆలోచనతో వాళ్ళు ఫస్ట్ నుంచి డే 1 నుంచి ఈ సినిమా వెనకాల ఉండి పుష్ చేస్తూ ఉన్నారు ఈ సినిమాని. ఇక్కడ బ్యాకప్ అంటే బలపరచడం. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ యాజ్ ఎ బ్యాకప్ ఫర్ కమర్షియల్ బ్యాంక్స్ డ్యూరింగ్ ఫైనాన్షియల్ క్రైసిస్. ఇస్ ఇట్? వాడు ఎలా అంచులంచులుగా ఎదిగి ఒక అబ్బాయి లాగా, ఒక రెఫ్యూజీ లాగా వైజాగ్ వచ్చి ఒక మట్కా కింగ్ లాగా ఎదగడం అనేది కథ. ఫ్రెండ్స్, ఇక్కడ రెఫ్యూజీ అంటే వాళ్ళ దేశంలో ఏదో ఒక కష్టాన్ని తప్పించుకోవడానికి పరాయి దేశానికి నీడ కోసం వచ్చిన వారు. ఇండియా హ్యాస్ హోస్టెడ్ రెఫ్యూజీస్ ఫ్రమ్ కంట్రీస్ లైక్ టిబెట్, శ్రీలంక అండ్ బంగ్లాదేశ్ డ్యూరింగ్ టైమ్స్ ఆఫ్ క్రైసిస్. చాలా చాలా అద్భుతంగా చేశారు. కార్తికేయ, యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ యూ. I hope you become a big star one day, Karthikeya. ఫ్రెండ్స్, ఇక్కడ రూట్ ఫర్ అంటే ఉత్సాహంతో ప్రోత్సహించడం. పీపుల్ అక్రాస్ ఇండియా రూట్ ఫర్ దేర్ ఫేవరెట్ క్రికెట్ టీమ్స్ డ్యూరింగ్ ద IPL సీజన్. CSK పుడి RCB డెడ్ బాడీ. Other, I think tomorrow, రేపొద్దున they will talk about your work and you'll reach great heights. ఫ్రెండ్స్, ఇక్కడ హైట్స్ అంటే ఉన్నత స్థానాలు. ఇండియా స్పేస్ ప్రోగ్రామ్ హ్యాస్ రీచ్డ్ న్యూ హైట్స్ విత్ ద సక్సెస్ఫుల్ చంద్రయాన్ 3 మిషన్. సార్ కిరణ్ గారికి, సార్ 1960s 70s రీక్రియేట్ చేయడం అంత ఈజీ పని కాదు. మేము 1 డే ముందు సడన్ గా చేంజ్ జరిగినా కూడా మీరు టక్ మనీ ఆన్ యువర్ టోస్ ఉండి చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇక్కడ తేజ్ గారు యూజ్ చేసిన ఇడియం ఆన్ వన్స్ టోస్ అంటే అప్రమత్తంగా, సన్నద్ధంగా ఉండడం. సింపుల్ గా చెప్పాలంటే చాలా రెడీగా ఉండడం. ద షెఫ్ స్టేడ్ ఆన్ హిస్ టోస్, మేనేజింగ్ ద బస్లింగ్ కిచెన్ విత్ ప్రిసిషన్. అయితే ఏంటంటే ఇప్పుడు